साक्षात् परब्रह्म श्री गुरुवे नमः। ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या सांप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहिता प्रज्ञानगण प्रत्यगतो ब्रह्मैवाहमस्मि अहं पदार्थरहितः। गुरुवे सर्वलोकानां विषये भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः। ओंकारपीठ सिद्धान्तं ब्रह्म विद्योपदेशिकं श्रीमन्नारायणं सूर्यं सद्गुरुभ्यो नमो नमः। याज्ञवल्कं च जनकं सुखसान्दीपमीश्वरं कृष्णमर्जुनसंयुक्तम् उद्धवं च नमो नमः। ब्रह्मानन्दयोगेन्द्रं रामानन्दज्ञानेश्वरः सहजानन्दयोगीश रामावधूतगुरुं भजामि। अंबिका शिवयोगेन्द्रं वेमनयोगी सद्गुरुं निरञ्जन वेङ्कय्यार्य तिरुवेङ्गला गुरुं भजे। श्रीधर स्वामी योगेन्द्रं शिवरामाख्यदीक्षितं कंबालूरि अप्पब्रह्मं सद्गुरुभ्यो नमो नमः। परशुराम सीताराम भागवत कृष्ण योगीनां कीर्काण लक्ष्मणार्य सद्गुरुभ्यो नमो नमः। बृहद्वादिष्ट सिद्धान्तं पूर्णबोधोपदेशिकां श्री वेंकटेश्वर योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। आत्मानात्म अतीतमनिशं केवलात्मोपदेशिकं श्री वेमुल रामय्यार्य योगीन्द्रं सद्गुरुभ्यो नमो नमः। चराचरमतीतं च अचलपूर्णोपदेशिकां श्री पूर्णानन्दपुल्लयार्य सद्गुरुभ्यो नमो नमः। पूर्णबोधसुधानिधिं पूर्वपुण्यफलप्रदं वेदान्तानन्द सद्गुरुं वेङ्कटरमणार्य गुरुं भजे। पूर्णानन्दपुल्लयार्य पुत्ररत्न महागुरुं विष्णानंद विभुं देवं कृष्णमूर्ति नमो नमः। परब्रह्मानन्दवर्षं परापर समादर्शं ज्ञानाज्ञानतीतानन्द श्री अस्मत्तार्य नमोस्तुते। सर्वकालाकाल प्रत्यक्षं सर्वोत्तम सुशाश्वितं विरहितानंद गुरुं वेङ्कटदासार्यं भजे। ओंकारपीठ सिद्धान्तं ब्रह्म उद्योपदेशिकं श्री महाविष्णु पर्यन्तं वंदे गुरु परंपरम। మేలుకొలుపు ఒకటి చెప్తాను గురువే. మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొను క్లేశనాశ మేలుకొనవి లక్ష్మణార్య మేలుకొను శ్రీశ దేవా మేలుకొను శ్రీశ. జన్మ దుఃఖం జరా దుఃఖం జయా దుఃఖం సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. జన్మజార మరణములను జనులు ఈ సంసారమందున పునః దుఃఖ పూరితం బని గనియు మేలుకొను దేవా గనియు మేలుకొను. మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొను క్లేశనాశ మేలుకొనువే లక్ష్మణార్య మేలుకొను శ్రీశ మేలుకొను శ్రీశ. మాతా నాస్తి పితా నాస్తి నాస్తి బంధు సహోదరః అర్థం నాస్తి గృహం నాస్తి తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. తల్లిదండ్రులు అనుజవరులు ఎల్ల బంధు వర్గములు ఇల్లు దానం బల్ల జూడగ కల్ల మేలుకొను కల్ల మేలుకొను. మేలుకొను శ్రీ వెంకటేశ మేలుకొనువే క్లేశనాశ మేలుకొనవి లక్ష్మణార్య మేలుకొను శ్రీశ మేలుకొను శ్రీశ. కామక్రోధ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరః
జ్ఞానరత్నాపహారపరాः తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. కామక్రోధాలోభములని క్రూరయా చక్రూరవరులు కాయమందున దాగియుండిరి. జ్ఞాని మేల్కొనుమా, జ్ఞాని మేల్కొనుమా. మేలుకొను శ్రీ వెంకటేశ, మేలుకొనవే క్లేశనాశ. మేలుకొనువే లక్ష్మణాజ, మేలుకొను శ్రీశ, మేలుకొను శ్రీశ. ఆశయా బద్ధతే లోకః కర్మణా బహుచింతయా. ఆయుష్యేణం న జానాతి తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. ఆశబద్ధ లోకములను అరయ కర్మ చింత వలన ఆయుగల్లను తెలియకుండగా నరగు మేలుకొను, నరగు మేలుకొను. మేలుకొను శ్రీ వెంకటేశ, మేలుకొనవి క్లేశనాశ. మేలుకొనవి లక్ష్మణార్య, మేలుకొను శ్రీశ. సంపద స్వప్న సంకాశం యౌవనం కుసుమోపమం. విద్యుత్ చంచలమాయుష్యం తస్మాత్ జాగ్రత్తో జాగ్రత్తః. స్వప్న సమమీ సంగతి గణ పుష్పమే ఈ యౌవన స్థితి. స్వప్న సమమీ సంగతి గణ పుష్పమే ఈ యౌవన స్థితి. సత్యముగ ఈ మెరుపు తీగతో సమమియాయుష్యం, సమమియాయుష్యం. మేలుకొను శ్రీ వెంకటేశ, మేలుకొనవి క్లేశనాశ. మేలుకొనవి లక్ష్మణార్య, మేలుకొను శ్రీశ. జ్ఞానమజ్ఞానినం దృష్టా ద్వయోస్తజ్జతి నిశ్చయా. ద్వయోస్తజ్జతి యజ్ఞానం ఏతజ్ఞానం చ పరిత్యజేత్. జ్ఞానాజ్ఞానములను గాంచియు జ్ఞానద్వంద్వమును త్యజించియు పూనిమాని పుట్టి నీవు అన్న మేలుకొను, అన్న మేలుకొను. మేలుకొను శ్రీ వెంకటేశ, మేలుకొనవి క్లేశనాశ. మేలుకొనవి లక్ష్మణార్య, మేలుకొను శ్రీశ. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురు. జై. కాబట్టి నిన్న చెప్పారు, మరుపే జీవుడు ఎరుకయే ఆత్మ. ఈ సత్యాన్ని తెలుసుకోవాలనే చోట నిన్న ముగించాం. కాబట్టి ఆత్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొందాలనుకున్నవారు కామము లవలేశమైన మిగిల్చుకోకుండా పోగొట్టుకోవాలి. కామం అంటే భౌతిక రీత్యా శరీరానికి ఉండే ఇదే కాకుండా తనలో కలిగేటువంటి ఇతరత్ర ప్రపంచ భావనలకు సంబంధించిన ఏ కోరికైనా ఆ కోరికల్ని, అవన్నీ కూడా ఈ హంలోకి వచ్చేటువంటి నీకు సుఖ సంతోషాలు ఆనందాలకు సంబంధించినటువంటివన్నీ ఇక్కడికి సంబంధించినవే, భౌతికపరమైనవే, కేవలం శరీరానివే కాకుండా మనసులో కలిగే ఇతరత్ర ఇదైతే సుఖంగా ఉంటుంది ప్రాపంచికమైనటువంటివి అన్నీ ఏవైనా కానీ ఆ కోరికలన్నింటినీ లవలేశమైన మిగిల్చుకోకుండా పోగొట్టుకోవాలి. జనన మరణముల మధ్యలో దేనిని నేను ఆశ్రయించను అని ఈశ్వరుని వద్ద వాగ్దానం చేసి జన్మ వచ్చినప్పటి నుంచి మరణించే వరకు ఈ మధ్యలో ఇవన్నిటినీ ఈ కలిగేటువంటి మధ్యలో జననం వచ్చిన తర్వాత ఇంక అన్ని భూమి మీదకి వచ్చిన తర్వాత ఏర్పడేటువంటి పంచభూతాత్మకమైనటువంటి విషయాలతో కూడుకునే ఉన్నాయి. దీనిలలో దేనిని నేను ఆశ్రయించను అని ఈశ్వరుని వద్ద వాగ్దానం చేసి అట్టి వాగ్దాన భంగం కలగకుండా నీవు నిలబెట్టుకోవాలి. ఈ మధ్యలోటివన్నీ దేవికారం మధ్యలో వచ్చినవన్నీ మధ్యలోనే పోతాయి. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని పొందాలనుకున్న వానివి ఇంక మిత్రత్రా ఉండేటివి ఏవి కూడా నేను కోరుకోను అనే టైప్లో ఉండాలి. పేజ్ నెంబర్ పేజ్ నెంబర్
35 సరే. రెండో పేర. కాబట్టి అనేక రకములైనటువంటి ఆటంకములు వస్తూ ఉంటాయి. అనేక రకాలైనటువంటి ఆటంకాలు వస్తూ ఉంటాయి. అవన్నీ కర్మవశాత్తు ప్రేరితమై పరీక్షగా వస్తుంటాయి. అది పరీక్ష పెట్టినట్టు వస్తుంటాయి. అవన్నీ కర్మవశాత్తు ప్రేరితమై పరీక్ష చేయడానికి వచ్చినట్టు వస్తుంటాయి. అనుకుంటానమాట, ఏమబ్బా నాకే అన్నీ ఇన్ని వచ్చా కష్టాలన్నీ, ఒకటి పోతే ఒకటి, ఒకటి పోతే ఒకటి అనుకుంటా అంటారు. ఏమి కర్మ ఇది, ఇట్లా వస్తున్నాయే వరుసగా ఒకదాన్ని ఇట్లో నుంచి కోలుకుంటే ఇంకోటి అని. అవన్నీ నువ్వేం చేయలేవు. కర్మప్రేరితంగా కర్మవశాత్తు నువ్వు ఇక్కడ ఏవేవైతే అనుభవించాల్సి ఉందో గత జన్మలో సంచితంగా వచ్చినవి, ప్రారంధంగా వచ్చినవి ఇక్కడవి అనుభవించితేనే అవి తొలగిపోయేది. ఇంక దానిని వాయిదా వేసుకోవడానికో, దానిలో ఏదైనా చేయడానికో, ఇంకో పూజా పునస్కారాలు చేయడానికో దానివల్ల పుణ్యం వస్తుంది. కానీ ఈ ఆల్రెడీ చేసినటువంటి వాటిని కర్మలను అనుభవిస్తే మాత్రమే ఆ అనుభవించిన కర్మలు తొలగిపోగా కొత్త కర్మలు చేయకుండా ఉంటే వాటి వల్ల ఏమి రాకుండా ఉంటుంది. కర్మవశాత్తు ప్రేరితమైతే అంటాయి అవి. దానివల్ల అవి పరీక్షగా వస్తుంటాయి. దాని మీద ఒకటి ఆటంకాలు, సమస్యలు అన్నీ వస్తుంటాయి. అవి వచ్చినప్పుడల్లా కర్మవశాత్తు ప్రేరితమై వస్తున్నాయి కాబట్టి అనుభవిస్తే పోతాయి. ఇంకా దానికి అది తప్ప వేరే మార్గం లేదు అని అనుకోవాలి. వచ్చినప్పుడు ఆ పరీక్షలో వైరాగ్యం చేత, తీవ్రమైనటువంటి జ్ఞాననిష్ట చేత అట్లా వచ్చినప్పుడు ఏం చేయాలి? ఆ వచ్చినప్పుడు ఆ వస్తాయి కాబట్టి వాటి పట్ల అందుకనే వైరాగ్యం చేత, తీవ్రమైనటువంటి జ్ఞాననిష్ట చేత, తీవ్రమైనటువంటి లక్ష్య శుద్ధి చేత నీవు ఎదిరించాలి వాటిని. వచ్చాయి, అవి వచ్చినాయి కాబట్టి నువ్వు భయపడి, బాధపడి, దుఃఖపడి ప్రయోజనం ఏమీ ఉండదు. ఆటంకాలు వచ్చినా, దుఃఖాలు వచ్చినా, కష్టాలు వచ్చినా ఆ వచ్చినటువంటి ఆ పరీక్షలో నువ్వు ఎదుర్కొనేటట్టు ఉండాలి. వైరాగ్యం చేత ఎదుర్కోవాలి. వైరాగ్యము తీవ్రమైనటువంటి జ్ఞాననిష్ట చేత, తీవ్రమైనటువంటి లక్ష్యశుద్ధి చేత వాటిని ఎదిరించాలి. ఆ కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా. అంతేగాని ఆయా చిన్న సమస్యలను గురించి నీవు ప్రభావితం కాకూడదు. ఆ చిన్న చిన్న సమస్యలన్నీ వచ్చాయి, వస్తే నువ్వేం ప్రభావితం కాకూడదు. వస్తాండేటివన్నీ వస్తూనే ఉంటాయి. శరీరం అనేది రకరకాలైనటువంటి వస్తూ ఉంటాయి. కష్టాలు వస్తుంటాయి, శరీరానికి వస్తుంటాయి, మనసుకు వస్తుంటాయి. రెండిటికి శరీరానికి తగిలే గాయాలు, జబ్బులు ఇతరత్రా వచ్చేటి ఒక రకమైతే, వేరే రకమైనటువంటి చింతనల వల్ల, భావాల వల్ల, దుఃఖాల వల్ల కలిగే కొన్ని మనసుకు కలిగేటివి ఇవన్నీ వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడల్లా ఎట్లుండాలి? తీవ్రమైనటువంటి వైరాగ్యం చేత ఇదంతా పోయేదే, ఉండేది కాదు. ఇది జన్మలోంచి, ఈ జన్మ కర్మలలో నుంచి ముడిని విడిపడి నేను వేరుగా దీంట్లో నుంచి, చక్రంలో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించేటువంటి తీవ్రమైనటువంటి జ్ఞాననిష్ట చేత, తీవ్రమైనటువంటి లక్ష్యశుద్ధి చేత ఎదిరించాలి వాటిని. అంతేగాని చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు దాని గురించి నీవు ప్రభావితం కాకూడదు. కాముడున్న చోట రాముడు ఉండడు అని ఆర్యోక్తి. ఆర్యులు ఏం చెప్పారంటే, కాముడు ఉండే చోట అంటే కోరికలతో దిన్నము కోరికలతోనే ఇదైపోయి రమించేవాని దగ్గర రాముడు ఉన్నాడు. రాముడు ఎవరు? రాముడు, రామః అనేది యాక్చువల్గా సంస్కృత శబ్దం. అది రామః అనేది. రామః అంటే నిజానికి రాముడికి పేరు పెట్టకముందే అది మొదట రామశబ్దము రమో రామేతి అనే పదాలలో వచ్చింది. ఈశ్వరుడు గురుగీతలో పార్వతికి చెప్పే దాంట్లో వచ్చింది మొదట. తర్వాత ఎప్పుడో కొన్ని శతాబ్దాలకు, కొన్ని యుగాలకు ఈ రామునికి పెట్టారు పేరు. రామః అంటే నిత్యము ఆత్మజ్ఞానంతో, బ్రహ్మజ్ఞానంతో రమించేవాడు అని పెట్టారు. ఆ రామః అనే దానికి మన తెలుగులో డు అనే ప్రత్యయం చేర్చి రాముడు అని అన్నారు. సంస్కృతంలో రామః అదే రాముడైంది. కాబట్టి ఆ రాముడు నిత్యము బ్రహ్మజ్ఞానంతో రమించేవాడు. ఈ కాముడు ఉండే చోట రాముడు ఉండడు. ఈ కోరికలతో
కూడినటువంటి ఉండేవాడు చోట వీని మనసంతా అదే నిండి ఉంటుంది కదా. ఇక రాముడు ఎట్లుంటాడు అని ఆర్యోక్తి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏ రకమైనటువంటి కోరిక అంటే, ఏ రకమైన కోరిక అయినా సరే, ప్రకృతి వశమైనటువంటిది ఏ రకమైన కోరిక కోరకూడదు. మనం కోరతాండే ఏ కోరికన్నా ఒకసారి ఆలోచించుకోండి. మనకు ఆ వస్తువు కావాలి. వస్తువు పట్ల అది భౌతికమైనదే. అది జగత్తులకు సంబంధించిందే. లేదంటే ఒక తినేదో, ఒక ఇతరత్ర భౌతికానందం, ఇతరత్ర ఏ రకమైనదైనా అది ప్రపంచానికి సంబంధించిందా? దేనికి సంబంధించింది నేను కోరేది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏ రకమైనటువంటి కోరిక అది? ప్రకృతికి సంబంధించి ప్రకృతి వశమైనటువంటి ఏ రకమైన కోరిక కోరకూడదు. కోరితే అవన్నీ ప్రకృతికి సంబంధించి జరుగుతానేటువంటి కోరికలన్నీ కూడాను ఇహంలో జరుగుతానేటివే. ఈ ఇహంలో ఉండేటువంటి కోరికల వల్ల వచ్చేటువంటి ఫలితానికి ఆనందం చెంది, వాటితో తాదాత్మ్యం చెందితే, ఆ దానికి సంబంధించినటువంటి పనులే చేస్తావు. దానికి సంబంధించినటువంటివి అనుభవాలన్నీ వాసనలుగా మిగిలిపోతాయి మళ్ళీ. కాబట్టి ప్రకృతి వశమైనటువంటి ఏ రకమైన కోరికలు కోరకూడదు. అదంతకదే వచ్చిందనుకో, ప్రకృతి పరంగా అవే వచ్చినాయి నీకు కొన్ని. వాటిని అనుభవించు. అంతేగాని దాని మీద కోరిక పెట్టుకొని కాదు. దాని మీద అది కావాలి నాకు, ఇది కావాలి నాకు అనేటువంటి తీవ్రమైనటువంటి ఇది ఉండకూడదు. ప్రకృతి సంబంధమైనటువంటి కోరికలు. ఏమండి, ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కావాలనుకోవడం కూడా కోరికే కదండీ! ఇక్కడ ప్రశ్న ఏందంటే, ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కావాలనుకోవడం గూడా కోరికే గదండీ! అనంటే అక్కర్లేని ప్రశ్నలనమాట ఇవన్నీ. ఆత్మ సాక్షాత్కార జ్ఞానం అనేది భౌతికంగా ప్రపంచము దీనికి కనపడేటువంటి వస్తు సంబంధంతో సంబంధించింది కాదు. దాని జ్ఞానము తెలిసిన తర్వాత ఈ ప్రపంచం అనేది లేదు గదా! ప్రపంచము జీవుడనే భావన పోయి బ్రహ్మం అనే భావన వస్తది. కాబట్టి ఈ ప్రశ్నలన్నీ ఇట్లా మధ్యలో అడిగేటివన్నీ ఇవన్నీ అక్కర్లేని ప్రశ్నలనమాట ఇవన్నీ. నీవు ఆత్మసాక్షి పొందవలసింది నువ్వు హ్మ్. నువ్వు తరించేదానికి మార్గాన్వేషణ అయితుంది. కాబట్టి హ్మ్. నువ్వు తరించే మార్గమే కదా నువ్వు తెలుసుకోవాల్సింది. హ్మ్. అందుకోసం దాన్ని అట్లా పోల్చుకుంటే బాగుంటుంది చూడు. హ్మ్. అదే ఇక్కడిచ్చారు. అవన్నీ ఆ విధంగా ప్రశ్నించుకోవడం ఏవండీ, ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కావాలనుకోవడం గూడా ఒక కోరికే గదా! అని అవును. అడిగేటట్టయితే అది అవన్నీ అట్లా ప్రశ్నలు అక్కర్లేని ప్రశ్నలు అంటున్నాడిక్కడ. అవును. అక్కర్లేనివవి. ఎందుకంటే నువ్వు కావాలనుకునేదే ఆత్మ సాక్షాత్కార జ్ఞానము. కాబట్టి అది ఇహానికి సంబంధించిన భౌతిక సంబంధమైన లేదా వస్తు సంబంధమైన లేదా ప్రకృతి సంబంధమైన కోరికలకు సంబంధించింది కాదు గాబట్టి, దానికి అతీతంగా ఉండే బ్రహ్మంగా ఉండే కోరిక కాబట్టి, నువ్వు దాన్ని తెలుసుకుంటేనే తరిస్తాను నేననే దాంతోనే అడుగుతున్నావు గాబట్టి, అది పరమునకు సంబంధించింది గాబట్టి, దానికి ఇటువంటి ప్రశ్నలేసుకోకూడదు. కాబట్టి అది కోరికే అయినప్పటికీ, ఆ కోరిక ఏమిటి మీద కోరికది? ఆ కోరిక ప్రకృతి సంబంధమైనదో, వస్తు సంబంధమైనదో, భౌతిక సంబంధమైనదో కాదు. ఆత్మజ్ఞానం తెలుసుకోవడము అనేటువంటిది పరమునకు సంబంధించినది గాబట్టి, దానివల్ల నీకు మళ్ళా కర్మ రావడమో, జన్మ రావడమో అనే దానికి కారణమేమి కాదది. కాబట్టి పరానికి సంబంధించింది గాబట్టి, అది కోరికే అయినప్పటికీ గూడా, ఆ కోరిక వల్లనే నువ్వు తరిస్తావు గాబట్టి, అది కోరికే అయినప్పటికీ కూడా, దానికి ప్రశ్నించుకోకూడదది. నీవు పొందవలసిన దాని యొక్క ఆత్మ సాక్షాత్కార జ్ఞానం అనేటటువంటి ఉత్తమమైనటువంటి దానిని కామం అనే దాని కింద లెక్కగట్టలేము. నీవైతే ఏదైతే పొందవలసిన దాని యొక్క నువ్వు పొందాలని అనుకుంటున్నావే, ఆ పొందాలనుకుంటున్నటువంటి దాని యొక్క ఆత్మ సాక్షాత్కార జ్ఞానము. ఆత్మ అంటే ఏమిటి? దాన్ని దర్శించడం ఎట్లు? ఆ ఆత్మ యొక్క తత్వం ఏమిటి? జగత్తుకంతటికీ కారణమైనటువంటి ఈ సంకల్పం ద్వారా జరిగిన పరిణామాల్లో ప్రకృతి, ప్రపంచం అంతటికీ ఏర్పడడానికి ఆత్మే కారణమని సాంఖ్యశాస్త్రం చెబుతాంది కాబట్టి, దాని జ్ఞానం తెలుసుకోవడం అనేటువంటిది ఏంది అంటే, ఉత్తమమైనటువంటి దానిని అట్లాంటి ఉత్తమమైనటువంటిదది. ఆ జ్ఞానం తెలుసుకోవాలని కోరుకోవడం అనేది ఉత్తమమైనటువంటిది. దానిని
కామం అనే దాని కింద లెక్క కట్టలేము, అది కోరిక అనే దాని కింద లెక్క కట్టలేము. అది దేనికి తెలుసుకుంటున్నాము? భౌతిక ఇహపరమైనటువంటి సుఖాల కోసం కాదు కదా. అది ఆత్మసాక్షాత్కార జ్ఞానం ఏదైతే ఉందో అది ఉత్తమమైనటువంటి జ్ఞానానికి సంబంధించింది కాబట్టి దాని లెక్క కట్టలేము. ఎందుకంటే పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతికి లోబడిన వాటికి మాత్రమే కామం అని పేరు. కామం అనే పేరు దేనికి వర్తిస్తుందో చెప్తున్నాడు చూడండి. పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతికి లోబడిన వాటికి కామం అని పేరు. పంచభూతాలతో కూడినటువంటి ఈ ప్రకృతిలోను ప్రపంచంలోను కలిగేటువంటి ఏ దానిపైన ఇచ్చైతే కలుగుతున్నాయో దానికి సంబంధించిన వాటిపైన ఏదైనా వస్తువు పైన కానీ, వ్యక్తులపైనైనా కానీ, లేదంటే పదార్థాల పంచభూతాత్మకమైనటువంటి కామ కోరికలు అంటే ఆకాశానికి శబ్దము, వాయువుకి స్పర్శ, మొత్తం ప్రకృతికి సంబంధించినటువంటి ఏ కోరిక కలిగిన శబ్ద బ్రహ్మ, స్పర్శ బ్రహ్మ, రూప బ్రహ్మ, రస బ్రహ్మ, గంధ బ్రహ్మ అని అట్లా పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతికి లోబడినటువంటి వాటికి కోరికనే పేరు, కామం అనే పేరు. కామం అంటే పేరు అంటే దానికి అతీతంగా ఉండేదానికి ఉండే కోరికలు ఉన్నాయి ఎక్కువ. ఆత్మభావం తెలుసుకోవాలనేది కానీ, వేదాంత భావం తెలుసుకోవాలనేది కానీ. అప్పుడే వేరే వాళ్ళకి చెప్పినప్పుడు 35 జాయిన్ అయిన లేదు, టవర్ వచ్చిందిలే. 35 కింద. కాబట్టి పరమునకు సంబంధించినటువంటి కలిగేటువంటి జ్ఞానానికి సంబంధించిన కోరికలు ఏవైతే ఉన్నాయో, ఏవైనా కలిగినా అవి కోరికలు. వాటి భూతాత్మకమైనటువంటి ప్రకృతికి లోబడిన కోరికలు ఏవి కలిగినా ఆ 5 శబ్ద స్పర్శ రసరూప గంధాలకు సంబంధించినవైనా ఇంకా అవే ఉండేది. ఎందుకంటే ప్రకృతికి ఉండేటువంటి 5 రకాలైనటువంటి ఇవేను, అవన్నీ కూడాను కోరికలని పేరు. ఇక జ్ఞానానికి సంబంధించిన వాటివన్నిటికీ కూడా దీనికి సంబంధించకుండా ఉండేటువంటి అతీతమైనటువంటి దాని గురించి కలిగేటివి కాబట్టి ఆత్మజ్ఞానము పరమునకు సంబంధించింది కాబట్టి దాన్ని లెక్కేయడానికి లేదు. దీంట్లో పంచభూతాత్మకమైనటువంటి కామంగా లెక్కేయడానికి లేదు. కాబట్టి ఇది పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతికి లోబడి ఉందా లేదా అన్న ప్రశ్న వేసుకున్నాం అనుకో. ఇప్పుడు నాకు కోరిక కలిగింది, ఆ కోరిక ప్రకృతికి సంబంధించి పంచభూతాత్మకమైన ప్రకృతికి లోబడి ఉందా లేదా అనే ప్రశ్న వేసుకున్నాం అనుకో, అది కామం అవునో కాదో అర్థమవుతుంది. నీకు కలిగే కోరికలన్నీ కూడా దేనివైపు ఏర్పడుతున్నాయో. కాబట్టి ఈ భ్రాంతులన్నీ ఏవైతే దీని పట్ల కలిగించే భ్రాంతులు ఉన్నాయో ఇవి తొలగిపోతే చాలు. ఇవి తొలగిపోతుంటే దీని ఆలోచనలు రాకుండా దానికి ఏర్పడేటువంటి ప్రశ్నలు, సందేహాలు ఏవైతే ఏర్పడతాయో అవన్నీ నీకు తీరుస్తూ పోతాయి. ఇవన్నిట్లో నుంచి పైకి పరమునకు సంబంధించినటువంటి జ్ఞానం తెలుసుకునే దానికి పోతాయి. అట్లా ప్రశ్న వేసుకున్నాం అనుకో, ఇది కామమా కాదా, కోరిక కాదా అనేది తెలిసిపోతుంది వెంటనే. ప్రకృతికి సంబంధించింది ఇది అని వెంటనే ఆ కామం నిర్జించాలి. వెంటనే ఆ కోరికలన్నీ నిర్జించాలి. వైరాగ్యంతో కామం యొక్క మూలాలను నిర్జించాలి. వైరాగ్య భావంతో ఉంటే నిర్జించవచ్చు. వైరాగ్య భావం లేకుండా ఆసక్తి కలిగి ఉందనుకో, ఆసక్తి ఒక పక్కన ఉంటే ఇంకో పక్కన దీనివైపు నువ్వు అన్వేషిస్తానే కూడా అది మళ్ళీ లాగుతూ ఉంటుంది. కాబట్టి వైరాగ్య భావంతోనే దాన్ని నిర్మూలించాలి, నిర్జించాలి. అలా ఎప్పుడైతే నిర్మించిన వాడు అవుతావో, ఆ విధంగా ఎప్పుడైతే నువ్వు వాటన్నిటినీ నిర్జించిన వాడివి అంటే వదిలేసిన వాడివి అవుతావో, నీవు ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందడానికి అర్హుడు అవుతావు. అట్లా వాటన్నిటి పట్ల పెక్కకుండా వాటన్నిటి పట్ల వైరాగ్య భావంతో ఏవైతే కలుగుతున్నాయో, ప్రాపంచికమైనటివి ప్రకృతిపరమైనటివి కలుగుతున్నాయో కోరికలు, వాటిని కనుక నిర్జించితే అప్పుడు నీవు పూర్తిగా ఈ ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి పొందడానికి అర్హుని అవుతావు.
తీవ్రమైనటువంటి మోక్షేచ్ఛ, తీవ్ర వైరాగ్యము చాలా అవసరం. తీవ్రమైనటువంటి మోక్షేచ్ఛ, తీవ్ర వైరాగ్యము చాలా అవసరం. ఎందుకంటే మిగతాటివన్నీ కూడా నీ జీవితంలో అంతా చూసుకుంటూ వచ్చినావు కదా చిన్నప్పటి నుంచి. దాంట్లో ఏం ప్రత్యేకమైన కొత్తదనం లేదు. జరిగిందే జరుగుతూ ఉంది. ప్రపంచంలో జరిగేటివన్నీ కూడా జరిగిందే జరుగుతూ ఉంటాయి. మళ్ళీ కొంతకాలం జరిగి నశిస్తాయి. అది రూఢి అయిండేది. అది కోట్లాది సంవత్సరాల నుంచి రూఢి అయితే వస్తుంది. ప్రాణులన్నీ, జీవం కలిగిండే ప్రతి ఒక్కటి పోతుంది. జీవం లేకుండా ప్రకృతిలో ఉండేటువంటి మనం స్థిరంగా భావించేటువంటి ఈ పంచభూతాలుగా ఉండేటువంటి కూడా భూమితో సర్వము కూడా మార్పులకు లోనైతున్నాయి. పరిణామశీలమై మళ్ళీ సృష్టి అంతమైన నశించే కాలం ఇది కూడా ఉంది. కాబట్టి వీటన్నిటి పట్ల తీవ్ర వైరాగ్యంగా ఉంటే, తీవ్ర మోక్షేచ్ఛ ఉండి, తీవ్ర వైరాగ్యం ఉంటే, వీటి పట్ల కోరికలు లేకుండా ఈ రకంగా ఈ యొక్క ప్రేరణకి నచికేతుడు లొంగుతాడా? ఇటువంటి విధంగా ఆయన చెప్పాడే, నీకు ఇదన్నీ కలిగిస్తానాయన, నీకు రాజ్యం కలిగిస్తా, నీకు సర్వసంపదలు అనుభవించేది కలిగిస్తా, పరిచారకులను కలిగిస్తా, స్త్రీలను కలిగిస్తా, నీకు సేవ చేసే వాళ్ళని కలిగిస్తా, ఇవన్నీ నీకు కలిగిస్తా అని చెప్పాడు నచికేతునికి. అది ఒక్కటి ఇడిచిపెట్టు, అది అందరికీ అర్థమయ్యేది కాదు. అది ఎవరికో ఎంతోమంది కృషి చేసినా అది దాని పట్ల దేవతలు కూడా దాన్ని తెలుసుకోవాలనే దాంతోనే మళ్ళీ వాళ్లకు ఇది కాక వాళ్ళు పోయి మళ్ళా దక్షిణామూర్తి వ్యాఖ్య ద్వారా జనన మరణాలకు సంబంధించినటువంటి అది తెలుసుకున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ప్రకృతికి లోబడినటువంటి మాయ చేత కప్పబడినటువంటి వాళ్ళని, వాళ్ళకు అతీతంగా ఉండే పరిపూర్ణ పరబ్రహ్మం వేరు. ఈ సృష్టికి కారణమైనటువంటి బ్రహ్మము మళ్ళీ 5 రకాలుగా తయారైనటువంటి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, సదాశివుడు, రుద్రుడు అనే 5 రూపాలు, 5 రకాలైనటువంటి కర్తవ్య నిర్వహణ చేసినందువల్ల ఆ పేర్లుగా పెట్టబడినాయి తప్ప అవన్నీ ఒకటే శక్తి కిందనే ఉన్నాయి. అదంతా కూడాను దీనికే సంబంధించింది కాబట్టి దానికి అతీతంగా ఉండేది ఒకటి ఉంది. దాన్ని తెలుసుకోవాలనే ప్రేరణ, దానికి తెలుసుకోవాలనే దాంట్లో ఉండేవానికి ఈ యొక్క ప్రేరణగా ఈ విధంగా ప్రేరణ చేస్తే లొంగుతాడా? తీవ్రమైనటువంటిది ఏర్పడింది, తీవ్ర మోక్షేచ్ఛ. అట్లా తీవ్ర మోక్షేచ్ఛతో వచ్చిన వాడు ఇంకా దాన్ని వదలడు ఇంకా. కాబట్టి నచికేతుడు అట్లా లొంగుతాడా లేదా అనేటటువంటి ప్రాధాన్యాలని సరిగ్గా ఆయన ముందుంచి ఏం చేశాడంటే, అట్లాంటివన్నీ పెడదాము, పిల్లోడు కదా, నాకు అది బాగుంటుందిలే, సరే నాకు అవి అంటాడేమో, అవి కోరతాడేమో, ఇవన్నీ రాజ్యం ఇస్తాను, బంగారం ఇస్తాను, అనేక మంది నీకు సేవ చేయడానికి పరిచారికలను ఇస్తాను, భూమి ఇస్తాను, అన్నీ ఇస్తానంటే ఒకవేళ ఆ విధంగా అనుకుంటాడేమో, ఆ విధంగా ప్రాధాన్యాలను ఎంచుకుంటాడేమో అని సరిగ్గా ఆయన ముందు ఉంచి కామం యొక్క ప్రేరణ ఆయనలో కలుగుతుందా అంటే, వీటన్నిటి పట్ల కోరిక, నేను ఇస్తానంటేటువంటి బంగారం పట్ల, పరిచారకుల పట్ల, రాజ్యం పట్ల, సేవకుల పట్ల, వీటన్నిటి పట్ల కోరిక కలుగుతుందేమో, అనుభవించడానికి, అధికారాన్ని అనుభవించడానికి కోరిక కలుగుతుంది. ఎట్లా కలుగుతుందేమోనని ప్రేరేపింపజేస్తున్నాడు ఆయన. అనేటువంటి ఈ ప్రేరణ కలుగుతోందా ఆయనలో అనేటువంటి పరీక్ష పెట్టాడు యమధర్మరాజు. సాధారణంగా ఎలా ఉంటుందంటే, పొందడానికి సిద్ధమయ్యేటటువంటి స్థితి ఏర్పడే వరకు, ఏదైనా పొందడానికి ఏర్పడేటువంటి స్థితి ఏర్పడే వరకు కూడా నీలో ఆ కామం యొక్క ప్రభావం ఉండదు. సాధారణంగా అందరూ నీ ప్రభావం అనేది ఎప్పుడు తోస్తుంది, దాని మీద ఆలోచన కలిగి దాని వైపుకు పోయిందనుకో, అప్పటి వరకు ఉండదు. ఇట్లా ఎవరైనా లేపెట్టారనుకో, ఇప్పుడు యముడు కదా నచికేతుని కన్నెట్టు, నీకు కూడా ఒక ఆలోచన లేదు, ఒకడు కలిశాడు తోడు కలిసి నీలో ఆలోచన ఇచ్చిన, పదాం రప్ప పలానా చోటికి పదాం రా, బ్రహ్మాండంగా ఉందంటాడా, ఏదో విందు పెట్టారంట అని ప్రేరేపించాడు అనుకో, అంతవరకు అయితే నీ ఆలోచనలో లేదు. ప్రేరేపణ కలిగిన తర్వాత, ఆలోచన పుట్టిన తర్వాత, సరే పోవాలనే కోరిక కలిగింది, వాడు పోతాడు, ఇంకోటి పోతున్నాడు, ఎవరు అందరూ పోతున్నారు,
రమ్మని పిలిచారు, పుట్టింది అట్లా. అట్లా ఇవి కూడా ఎట్లా అంటే సాధారణంగా అందరికీ అవేవి ఉండదు. వాళ్ళ ఆలోచనలో లేకపోయినా ఇట్లా ఎవరన్నా కలిగించినారనుకో ప్రేరణ, ఆ ప్రేరణతో పొందడానికి సిద్ధమయ్యేటటువంటి స్థితి ఏర్పడే వరకు కూడా నీలో ఆ కామం యొక్క ప్రభావం ఏమి ఉండదు. కానీ ఎప్పుడైతే అట్లా ఆలోచన కలిగించారో సాధారణంగా అందరూ ఇవేవి నాకు అక్కర్లేదండి అంటూ ఉంటారు. ఇవన్నీ ఏమి నాకు అక్కర్లేదనే భావంతోనే ఉంటారు. కానీ సమయ సందర్భోచితమై అవి నీ ముందు ప్రత్యక్షమైతే, ఆ సమయ సందర్భమై అది నీ ముందు ప్రత్యక్షమైతే, అనుభోక్తమయ్యేటటువంటి స్థితి ఏర్పడినప్పుడు, అవి అనుభవోక్తమైనటువంటి నీ ముందుకు అవంతకవి వచ్చినప్పుడు, ఆ పరిస్థితి ఉన్నప్పుడు నీలో ఉన్నటువంటి వైరాగ్యము, నీలో ఉన్నటువంటి తీవ్రమోచ్చేచ్ఛ అప్పుడు కదా వాటి యొక్క నిరూపణమయ్యేది. అప్పుడు ఏమనుకోవాలా? ఆడేదో ఉంది. ఏందది? శబ్దాలు. బావ దగ్గరేమో ఫోను. ఆ విధంగా ఏమైంది? ఆ రకంగా ప్రేరణ కలిగినప్పుడు గనక నువ్వు గట్టిగా ఉన్నావనుకో, అదే నీకు పరీక్ష. ఇక వాటికి ఎదురుగా ప్రత్యక్షమై అనుభవోక్తమయ్యేటువంటి స్థితిలో నువ్వు గనక నీలో ఉండేటువంటి వైరాగ్యము, తీవ్రమోచ్చేచ్ఛ గనక ఎందుకు ఇదని అనుకున్నావనుకో, అప్పుడు నీలో మోచేచ్ఛ అవన్నీ అట్లే ఉన్నట్లే. లేదు అది ఏమైతుంది, అవి పొందుదాం, వచ్చినాయి కదా, ఉచితంగా వచ్చినాయి, ఏదో అయాచితంగా సందర్భం వచ్చింది, నా ముందు ప్రత్యక్షమై నాకు అవకాశం వచ్చింది అది అని అన్నావనుకో, బెండ్ అయినట్లు లెక్క. దాని పట్ల కోరిక కలిగినట్టు. అంతవరకు ఏమి ఆలోచనలో లేకపోయినా కూడా ప్రేరణ అనేది ఒకటి కలిగింది, అది ఎదురుపడింది, అనుభవానికి సిద్ధంగా వచ్చింది అనుకో. కాబట్టి అప్పుడు నువ్వు తీవ్రమోచ్చేచ్ఛ కలిగి ఉన్నావా లేదా, వైరాగ్యంతో ఉన్నావా లేదా, లేదా దానికి లొంగుతావా అనేది తెలుస్తుంది, అప్పుడు నిరూపణ అవుతుంది అప్పుడు. కాబట్టి అది పెడుతున్నాడు యముడు పరీక్ష పిల్లోనికి, నచికేతునికి అది పెట్టాడు. కాబట్టి మానవుడు ఆ జీవన పర్యంతము వీటి యందు మెలకువ వహించి ఉండాలి. చిన్నప్పటి నుంచి బాల్యం, బాల్యావస్థ, యవనావస్థ, కౌమారావస్థ, అటు నుంచి ప్రపంచ పరిస్థితులే కాక నీ శరీరంలో కలిగేటువంటివన్నీ అనుభవిస్తూ వచ్చావు కదా. రకరకాల స్థితిగతుల్లో రకరకాలైనటువంటి నీ వయసు రీత్యా వచ్చినటువంటివన్నీ వహించావు. అవన్నిటి వల్ల పొందింది ఏమీ లేదు. మళ్ళీ మామూలుగా క్షీణించేది మొదలైన తర్వాత మళ్ళీ ఆ వాసనలు మిగిలించుకుంటావు. ఆ వాసనలు మిగిలించుకొని మళ్ళీ శరీరం పోయిన తర్వాత దాంట్లో గుర్తెరిగే చైతన్యం ఇంకోసారి పోయి శరీరాన్ని ఎత్తుక్కొని అక్కడ మళ్ళీ ఈ వాసనలతోనే అన్నీ తగిలించుకొని మళ్ళీ ఇవే జరుగుతుంటాయి ఎన్ని జన్మలు పోయినా. కాబట్టి మానవుడు ఆ జీవన పర్యంతము వీటి యందు మెలకువ వహించి ఉండాలి. వీటి యందు మెలకువ. స్త్రీ బాలాంద జడోపమాస్త్వ హమితి భ్రాంతా భృశం వాదిన అంటోంది దక్షిణామూర్తి స్తోత్రం. స్త్రీ బాలాంద జడోపమాస్త్వ హమితి భ్రాంతా భృశం వాదిన అంటోంది దక్షిణామూర్తి స్తోత్రం. కాబట్టి ఇవన్నీ కూడా ఏదో ఒక భ్రాంతి నీ మీద పనిచేసేటటువంటి పద్ధతిగా ఏర్పడుతోంది. అన్నీ ఏర్పడేటువంటి ప్రకృతిలోటివన్నీ ఎట్లుంటాయంటే, నీకు ఏదో ఒక భ్రాంతి ఏర్పడి దాని మీదకి నీకు మళ్ళేటట్టుగా ఏర్పడతాయి, మనసు మళ్ళేటట్టుగా ఆ పద్ధతిలోనే ఏర్పడతాయి. అంతా బాగానే ఉంటుంది. ఒక్క రెప్పపాటులో ఏదో ఒకటి వీటిల్లో భంగం జరుగుతుంది, లేదా ఒకటి పొందడం జరుగుతుంది. ఒకటి పొందకపోవడం వలన కానీ, ఒకటి పొందడం వలన కానీ క్షణకాలంలో ఏదో ఒకటి నీలో ఏమైనా మార్పు గనక సంభవించినట్టయితే ఆ ప్రభావం చేత నీవు ఆత్మసాక్షాత్కార అనుభూతి అనేటువంటి స్థితి నుంచి మళ్ళా జీవుడుగా పతనమవుతావు. ఈ తెలుసుకోవాలనే కోరికతో దీంట్లోకి వచ్చి దీంట్లో నుంచి విచారణ జరుపుతూ ఉంటే, ఆ విచారణ జరిపినంతసేపు అయినా తీవ్రంగా మోక్షతోనే ఇది అనుకుంటూ, దీంట్లోనే అంతరంగాన్ని అర్థం చేసుకుంటూ
ఆ దాంట్లోకి పోకూడదు. ఏదో ఒకటి ఉన్నట్లుండి జరుగుతూ ఉంటుంది. ఒకటి పొందడము ఒక క్షణంలోనే, ఒక రెప్పపాటులో అంటున్నాడు. రెప్పపాటులో ఏదో ఒకటి వీటిల్లో భంగం జరుగుతుంది. ఒకటి పొందడం అన్నా అది జరుగుతుంది. పరమపద సోపానంలో కదా టెక్కని కిందికి పడిపోయినట్టు పడిపోతావు. పరమపద సోపానంలో ఒకసాట పెద్ద పాము దగ్గర పడింది అనుకోపించి కిందికి పడిపోతావు పూర్తి. అట్లా మళ్ళీ జీవభ్రాంతిలో పడిపోతావు అని చెప్తాం. అట్లా ఒకటి పొందకపోవడం, పొందడం అనేది ఒకటి. అది ఎంత ఒక రెప్పపాట్లో ఏదో వింటూ ఉంటే ఏదో కోరిక వాసన రూపంలో బలంగా నీ లోపల ఉండేది గుర్తొచ్చేసింది. లేదంటే ఆ ఎదురుపడింది, తటస్థించింది. నీ మనసంతా దృష్టి ఎక్కడ ఉండాలి? ఇక్కడ దీంట్లోకి వచ్చి దీంట్లో వింటున్న టైంలో దీంట్లోనే తప్ప ఇతరత్రా పెట్టుకోకుండా ఉంటే ఏ విషయం చర్చిస్తున్నామో దాని వెంబడితే పోతుంటుంది ఇది. కాబట్టి ఈ వినే చోట కూడా ఊరికే ఓ చోట పోయి మూలకు కూర్చొని వినడమే మంచిది. అన్ని దృశ్యాలతో సంబంధం లేకుండా ఏంది కనపడేది ఉండదు. ఏదో ఫోన్లోకి చూసుకుంటూ, లేదంటే బుక్ ఉంటే బుక్లోకి చూసుకుంటూ వినుకుంటా ఉంటే గనక క్షణక్షణం బయట జరిగే శబ్దాలతో తాదాత్మ్యం చెందడం, శబ్దాలతో కాకపోతే అరిసే వాళ్ళతో తాదాత్మ్యం చెందడం, లేకపోతే ఇంకా ఏంటన్నా ఇంట్లో జరుగుతుంటే పనులు జరుగుతుంటే దేంటి వల్ల ఏమవుతుందంటే క్షణక్షణం అనేక వైపులకు వెళ్తుంది మనసు. కాబట్టి ఇది ఎట్లా ఉండాలి అంటే అంత స్థితి, అంత పూర్తి భావం దీని మీదకి పెట్టి ఉండాలి. కాబట్టి అట్లా ఏదైనా సంభవించినట్లయితే ఆ ప్రభావం చేత నీవు ఆత్మసాక్షాత్కార అనుభూతి అనేటువంటి స్థితిలో నుంచి, దాని గురించి తెలుసుకుంటా ఉండే స్థితిలో నుంచి మళ్ళా జీవుడిగా పతనం అవుతావు. అట్లా పతనం అవ్వకుండా స్థిరంగా ఉండేటువంటి పద్ధతిని నీవు ఆశ్రయించాలి. అట్లా పతనం చెందకుండా స్థిరంగా ఉండేటువంటి పద్ధతిని ఆశ్రయించాలి. మళ్ళీ వ్యావహారిక జీవితం ఇంకో గంట తర్వాత మన పనులు చేసుకోవాలి కదా. పనులు చేసుకుంటున్నప్పటికీ, అవన్నీ కర్తవ్య నిర్వహణలో భాగంగా చేసుకుంటున్నప్పటికీ, గురువు కనుక ఆల్రెడీ ఉపదేశం పొందిన వారు గురువాక్యం చేత వినింటారు కాబట్టి దాన్ని మనసులో నిరంతరం అనుకుంటూనే ఉండాలి. ఇది చేస్తున్నదంతా కూడాను నాటకంలో పాత్ర నిర్వహించినట్టే నిర్వహిస్తూ ఉండాలి. అంతే తప్ప దాంతో తాదాత్మ్యం చెంది మళ్ళీ ఇంకా దానివల్ల ఇంకా కొన్ని కొత్త కోరికలన్నీ తెచ్చుకునే విధంగా కాకుండా, అది చేస్తున్నది అదేదో సహజంగా జరిగిపోతున్న దాంట్లో నువ్వు పాత్ర పోషించినట్టుగా ఉండాలి. శ్లోకం: స్వభావ మర్తస్య యదస్త కైతత్ సర్వేంద్రియాణం జరయంతి తేజ అపి సర్వం జీవిత మల్పమేవ తదైవ తవైవ వాహాస్తవ నృత్యగీతే అనేది శ్లోకం. దానికి తాత్పర్యం చెప్తున్నాడు. ఓ యముడా, యమునికి నచికేతుడు చెప్తున్నాడు, ఓ యముడా, నీవు చెప్పిన అశ్వరములకు, ఇక్కడ నశ్వరములు అన్నాడు, అశ్వరములన్నే పోయేటివిని, నశ్వరములకు సర్వభోగములు. ఓ యముడా, నీవు చెప్పినటువంటి నశ్వరములకు సర్వభోగములు అంటే అవన్నీ కూడా నశించేటివే. ఏది కూడా అది శాశ్వతమైంది కాదు. ఒకప్పుడు ఉన్నా కూడా నువ్వు చెప్పినటువంటి రాజ్యము, భూమి, వనితలు, సేవలు, బంగారము, ఇవన్నీ చెప్తీవి కదా నాకు, అవన్నీ కూడా నశ్వరములకు సర్వభోగములు, నశించేటువంటి భోగాలు అవన్నీ. సర్వేంద్రియముల తేజస్సును నశింపజేయుచున్నవి అవి. సర్వేంద్రియాల యొక్క తేజస్సు పటుత్వం ఉందే ఏదైతే, ఆ పటుత్వాన్ని అంతా నశింపజేయుచున్నవి అవి. బ్రహ్మాదుల ఆయుష్ కూడా మిక్కిలి స్వల్పమైన ఉన్నది. నువ్వు అందరివి ఆయుష్ అంతా నీకు ఇస్తాను, నీవు అనుభవించేటివన్నీ అయిపోయే వరకు మధ్యలో నీకేమి ప్రాణహాని లేకుండా నేను వరమిస్తానపో. మళ్ళీ నీ కొడుకులు, నీ మనవాళ్ళు, వాళ్ళందరూ కూడా 100 సంవత్సరాలు జీవించి బాగా వారితో కూడా నువ్వు సేవలో పొందేటట్టుగా నీకు అంతా వరమిస్తానపో అనే కదా. కాబట్టి బ్రహ్మాండుల ఆయుష్ కూడా మిక్కిలి స్వల్పమైనదే, బుద్ధి ప్రాయమే, ఎప్పుడు ఏ పోతుందనేది తెలియదు. ఈ విధంగా ఇట్టి స్వల్పాయుష్ గల నాకు, ఇట్లా స్వల్పమైనటువంటి ఆయుష్ కలిగిన నాకు ఈ భోగములతో ఏం ప్రయోజనము?
కావున నాకు ఇయ్యదలిచిన రమామణులను నీ కడనే ఉంచుకొనము. ఈ భోగాలతో నాకెందుకు, నాకెవరినో ఆడవాళ్ళని బంగారాన్ని ఇవన్నీ ఇస్తానంటు కదా, అవన్నీ నీ దగ్గరే ఉంచుకో. నృత్య గీతములను నీ గృహమునందే కాపాడుకో. ఆ నృత్య గీతములు అంటే సంగీతము, నృత్యం అంటే నాట్యం. వీళ్ళంతా నర్తకీమణులను, సంగీతము అన్ని రకాలుగా నువ్వు ఆహ్లాదం చెందుతావు కదా నృత్య సంగీతాలతో మనసులో అని ఇచ్చిన అన్నావే, అవి కూడా నీ గృహమునందే కాపాడుకో, నీ దగ్గరే కాపాడుకో. అవన్నీ నాకొద్దు. సర్వభోగములను నీకే నిండుగాక. ఆ భోగాలన్నీ నీకే ఉన్ని, నాకొద్దు. నాకు ఇటువేవీ అవసరం లేదు అని నచికేతుడు పలికాను. నచికేతుడు అవన్నీ నాకేమీ అవసరం లేదు, అవన్నీ కూడా ఏదో స్వల్ప ఆయుష్ ఉన్నట్టేది. ఆయుష్ అనేది ఏమి దీర్ఘకాలం ఉండే బ్రహ్మాదుల ఆయుష్యే తక్కువ ఉందంట. ఇక నాకు మానవుడుగా ఉన్నటువంటి నాకు ఆ స్వల్ప ఆయుష్ ఉంటే ఆ స్వల్ప ఆయుష్లో నాకెందుకు ఇవన్నీ? ఇవన్నీ నీ దగ్గరే కాపాడుకో, నాకు ఇటువేవీ అవసరం లేదని నచికేతుడు పలికినాడు. దానికి వ్యాఖ్య: ఈ విధంగా యముడు తనను ప్రలోభ పెట్టుచున్నను చెలింపక ధీరచిత్తంతో నచికేతుడు ఇట్లా అనుచున్నాడు. ఓ యమధర్మరాజా, నీవిప్పుడు నాకిచ్చేదనని చెప్పినటువంటి ఆ భోగ పదార్థములన్నీ నశ్వరములు, నశించేటివి అవన్నీ. అనగా నేను అనుభవించున్నవి కూడా రేపు కూడా ఉండునని చెప్పుటకు వీలు కానివి. ఈరోజు అనుభవించుటకు సిద్ధంగా ఉన్నవన్నీ రేపు అనుభవించుటకు చెప్పే వీలు కానివి. ఈ భోగ సాధనములన్నీ మానవుని యొక్క ఇంద్రియ పటుత్వమును నశింపజేయను. ఇంద్రియ పటుత్వాన్ని ఇవన్నీ భోగ సాధనలను నశింపజేస్తూ ఉంటాయి. మంచి యవనంలో ఉన్నప్పుడు ఓ చెరుకు తీసి నోటితో అంతా కొరికి పారేసి క్షణాల్లో తినేశాడు. ముసలుడై పనులు ఊడిపోయిన తర్వాత మంచి లావుగా ఉండే చెరుకు తెచ్చి ఇచ్చారనుకో, ఏం చేస్తాడు? ఇంద్రియాలన్నీ పటుత్వాన్ని కోల్పోయిన తర్వాత అంతకుముందు తీవ్రంగా అనుభవించిన దాన్ని కూడా నీ కళ్ళెదురుగా ఉన్నా కూడా దాన్ని ఏమీ చేయలేవు. ఇంద్రియ పటుత్వం ఒక్కో దాని మీద ఒకటి పనిచేస్తూ ఉంటుంది. అట్లే శరీరంలో ఇతరాంగాలు కూడా దాని పటుత్వాలు పోయినప్పుడు దాంట్లతో ఏదైతే పొందావో ఒకప్పుడు అవన్నీ పొందలేవు కాలం గడిచే కొద్దీ. కాబట్టి ఇంద్రియ పటుత్వం నశింపజేస్తాయి. మరియు నీవు దీర్ఘాయువు ఇచ్చేదని చెప్పుచున్నావు, దీర్ఘమైనటువంటి ఆయుష్ని ఇస్తాను అని చెప్తున్నావు. కానీ ఎంతకాలం జీవించినను, ఎన్ని సుఖములు అనుభవించినను అంతయు అల్పంగానే తోచు. అంత అల్పంగానే కదా తోస్తుంది. ఎంతకాలం నువ్వు ఆయుష్ ఇచ్చినప్పటికీ, ఎంతకాలం అవే అనుభవించినప్పటికీ కూడా ఆ ఎంతకాలం ఆయుష్ ఇచ్చినా కూడా ఏం ఉపయోగము? ఆ భోగ సాధనలు అన్నీ పటుత్వాన్ని దెబ్బతీసిన తర్వాత, ఇంద్రియాలు పనిచేయకుండా ఉన్న తర్వాత నువ్వు దీర్ఘాయుష్ ఇచ్చినావు. ఇస్తే నేనేం చేయాలి దాంతో? కానీ ఎంతకాలం జీవించినను, ఎన్ని సుఖముల అనుభవించినను అంతయు అల్పంగానే దోస్తుంది కదా అప్పుడు. కాబట్టి ఈ సిరి సంపదలు, రథములు, గుర్రములు, స్త్రీలు మొదలైనవి నీకే ఎండుగాక. ఇవన్నీ నీ దగ్గరే ఉన్ని, నేనాడ పోషించుకుంటా అవన్నీ. ఈ సిరి సంపదలు వద్దు, రథములు వద్దు, గుర్రములు, స్త్రీలు మొదలగునవన్నీ నీ దగ్గరే ఉండనిగాక. ఎందుకనగా విస్తారమైన ధనము చేత మనుషులకు సంతృప్తి కలుగుట అసంభవం. విస్తారమైనటువంటి ధనం చేత సంతృప్తి కలుగుతుంది అని చెప్పడం అసంభవం. భోగములను అనుభవించి తృప్తిని పొందినవారు నీ వంటి వారి దర్శనం వల్లనే ధనం లభించు. తృప్తిని పొంది ఆ భోగములను అనుభవించి తృప్తిని పొందినవారు ఎవరున్నారు? అవన్నీ ఎంతకాలం అనుభవించినప్పటికీ కూడా ఆ సంతృప్తి కలగదు, ధనం ఎంత ఉన్నప్పటికీ కలగదు. ఇంకా దాని మీద ఆపేక్ష అనేది ఒక పక్కన ఉంటే కనుక కలగదు. ఆపేక్ష లేదనుకో, లేదు, ఇంకా ఆ క్షణంలోనే పోతుంది. ఒక 7-8 ఏళ్ల క్రితము ఒక అతను పొద్దున్నే మంగళషాపుకు పోవడానికి అని షర్ట్ వేసుకొని పంచి కట్టుకొని ఇంట్లో నుంచి పోతుంటే వాళ్ళ పెద్ద కొడుకు వచ్చి వాదన పెట్టుకున్నాడు. ఏదో తండ్రితో ఏదో విషయం, డబ్బుకు సంబంధించి దానిలకు సంబంధించింది. ఆల్రెడీ అతను చిన్న వ్యాపార సంస్థను పెట్టి దాదాపు
700-800 కోట్ల రూపాయల ఫ్యాక్టరీ పరిశ్రమలు అన్నీ ఉన్నాయి. దానికి తోడుగా రెండో కొడుకు వచ్చి మళ్ళా వాళ్ళ అన్నయ్యని సపోర్ట్ చేసుకుంటూ వాడు కూడా వాదనకి దిగాడు తండ్రితో. సరే ఇప్పుడు బయటికి పోతాడాను, కటింగ్కి పోతాడా, ఇదంతా మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాదించుకుందాంలే అని పోయినాడు. పోయిన తర్వాత దారిలో పోతూ ఆలోచన ఏమొచ్చిందో, ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు కదా. అటువే మంగళ షాప్లో కూర్చుంటానే గుండు కొట్టేసాయని చెప్పినాడు. ఎప్పుడు క్రాపే చేసుకుంటాడు కదా, గుండు కొట్టించుకోవడం అంటే ఏడన్నా పుణ్యక్షేత్రానికి పోయి ఏదన్నా కొట్టుకుంటారు కదా. గుండు కొట్టేసాయి అని చెప్పాడు. గుండు కొట్టించుకొని దారిలో పోతాంటే రెండు కాసా, ఒకటి పంచిను, ఒకటి పైన వేసుకునేది జబ్బ, ఒకటి కొనుక్కొని ఇంటికి పోయి స్నానం చేసేసి మొత్తం ఫోన్లతో సహా ఏమీ కానీ తీసుకోకుండా ఏంది లేదు, నేను ఎట్లా వెళ్ళిపోతాను, మళ్ళీ గురించి వచ్చేది కానీ ఏమీ లేదు, ఏమే కానీ వద్దు కూడా. భిక్షాటన ద్వారా కూడా ఆహారం లభిస్తుంది, పీరికి ఆహారమే నాకు అవసరం లేదు మీతో వాదనలు అని చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. అంతే, మళ్ళా రాలే. 100 కోట్లునే కూడా రాలేదు, భిక్షాటనతోనే జీవించాడు. ఇప్పుడు కూడా ఎక్కడున్నాడో కూడా తెలియనటువంటి స్థితిలో అట్లా అన్నమాట. అట్లా విరక్తి అనేది క్షణంలోనే కలిగిందనుకో, కలిగితే అయిపోయి ఈ సర్వభోగంలో అవన్నీ ఉన్నాయి, ఏమి డబ్బులు ఉన్నాయి కదా, ఇంకా పెంపొందింపు చేసుకోవాలి అనే కోరిక ఉందనుకో, ఇక వాదనలు జరుగుతాయి, కొట్లాట్లయితే ఇక మళ్ళీ దాని మీదనే ఉంటుంది అనమాట. ఇంకా అది లేదనకపోతే కొడుకులే కొట్టేది, లేదంటే తండ్రి కొట్టేదో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది దాని మీద తీవ్రమైనటువంటి ఇది ఉంటే. ఎందుకంటే విస్తారమైనటువంటి ధనం చేత మనుషునికి సంతృప్తి కలుగుతుందని చెప్పడానికి వీల్లేదు. అట్లా కలుగుతుంది అనేది అసంభవం. ఎంతన్నా డబ్బులున్ని, ఎంతన్నా భోగాలున్ని, ఎంతన్నా సర్వైశ్వర్యాలున్ని, కోరిక ఒక పక్క ఆపేక్ష అనేది దాని మీద కనుకుంటే, ఆ ఆపేక్ష అనేది విడదీయలేదు. ఆపేక్ష అనేది ఇంకా సంపాదించే వైపుకో లేకపోతే ఇంకా ఏందో అని తెచ్చుకుంటుంది తప్ప దాంట్లో నుంచి విడిపోలేడు. భోగములను అనుభవించి తృప్తి పొందిన వారు అట్లా ఆ విధంగా లేరు. కాబట్టి నీ వంటి వారి దర్శనం వల్లనే ధనం లభించింది నాకు. ఎటువంటి ధనం ఎక్కడి నుంచి? నాకు ధనం అంటే ఏంటంటే నీ వంటి వారి దర్శనమే నాకు ధనము అని అంటున్నాడు. ఇంకా విశేష వాక్య దానికి. ఇప్పటి వరకు కొన్ని విషయాలని నచికేతుడు వైవస్వతుడైనటువంటి యమధర్మరాజుతో ప్రస్తావిస్తున్నాడు. ఆయన వీని యొక్క తీవ్ర వైరాగ్యపటమని పరీక్షించదలిచి తీవ్ర వైరాగ్యము, తీవ్ర మోక్షేచ్ఛ కలిగినటువంటి వారు మాత్రమే ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి, ఆత్మానుభూతికి అర్హులు కాబట్టి, అధికారులు కాబట్టి ఆయన ఏమన్నాడంటే, అట్లా తీవ్రమైనటువంటి మోక్షేచ్ఛ వైరాగ్యం ఉంటేనే ఆత్మతత్వాన్ని తెలుసుకోగలరు. తెలుసుకొని మళ్ళీ కిందికి పడిపోకుండా నిలవగలిగినటువంటి స్థితి కూడా ఉంటుంది తీవ్ర వైరాగ్య స్థితిలో ఉంటే. కాబట్టి అటువంటి స్థితి ఉందా లేదా? అటువంటి స్థితి ఉంటేనే ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి, ఆత్మానుభూతికి అర్హులు, అధికారులు కాబట్టి ఆయన ఏమన్నాడంటే, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని కోరికల్ని నేను నీకు తీర్చేస్తాను. అన్ని కోరికల్ని నువ్వేది కోరుకుంటే అది. ఆయుష్ని ఎంతకాలమైనా పెంచేస్తాను. రథగజ తురంగ వాహనములు ఎన్నింటినైనా నీకు సమకూరుస్తాను. సేవించేటటువంటి వారిని కూడా నీకు సమకూరుస్తాను. కాబట్టి కోరికలన్నీ ఇస్తా, ఆయుష్ ఇస్తా. దీనికి సంబంధించినటువంటి రథాలు, ఏనుగులు, గుర్రాలు అన్ని వాహనాలని కూడా నీకు సమకూరుస్తా. అవి అప్పటికి వాహనాలు అవే కాబట్టి సేవలు చేసే పరిచర్యలన్నీ చేసేటువంటి వాళ్ళని కూడా నీకు సమకూరుస్తా. మళ్ళా పుత్ర, పౌత్ర, కలత్ర, మిత్ర, బాంధవాది. పుత్ర అంటే కొడుకులు, పౌత్ర మనవాళ్ళు, కలత్ర అంటే భార్యలు, మిత్ర అంటే స్నేహితులు, బాంధవాది సపరివారం బంధువులతో కూడినటువంటి సపరివారము అంతా కూడా శతాయుద్ధాయం, అందరికీ కూడా 100 ఏళ్ళు, సహస్రాయుద్ధాయం, ఇంకా 1000 ఏళ్ళు జీవించాలనుకుంటే 1000 ఏళ్ళైనా ఇస్తాను. మునిమనవన్ని కూడా నువ్వు చూసుకొని ఆనందపడేట్లుగా నీ ఆయుర్దాయాన్ని పెంచేస్తాను. అలా మునిమనవన్ని కూడా నువ్వు చూసుకొని ఆనందించేటట్టు పెంచేస్తా అని కాలాన్ని అతిక్రమించి జీవుడు చేయలేనటువంటి, పొందలేనటువంటి, సాధించలేనటువంటి ఎన్నైతే కోరికలు ఉంటాయో, కాలం అనేది ఒకటి ఉంది కదా,
ప్రతి ఒక్కరికి 100 ఏండ్లు, 90 ఏండ్లు, 95 ఏండ్లు, ఇంకా ఆరోగ్య పటిష్టంగా ఉంటే 110, 120, 140. ప్రపంచంలో 136 అనేది రికార్డుగా ఉంది. చైనా వాడు 136కు చనిపోయాడు ఒకడు, అదే రికార్డుగా. అట్లయినా సరే పోయిందే లేదా? ఇంకా వాళ్ళంతా మన వాళ్ళని చూసి ఇప్పుడు అంతా సంతోషించి వాళ్ళ మన వాళ్ళని చూసి ఏం చేశా లాస్ట్కు. కాబట్టి ఇవైతే ఎన్నైతే కోరికలు ఇవన్నీ కాలాన్ని కూడా అతిక్రమించి నీకు చేస్తా, జీవుడు చేయలేనటువంటి పొందలేనటువంటివన్నీ కూడా సాధించలేనటువంటివన్నీ ఎన్ని కోరికలు ఉన్నాయో, ఎన్నైతే కామ్యకర్మల ద్వారా మానవుడు పొందాలనుకునే ప్రయత్నం చేస్తున్నాడో అవన్నీ కూడా అంతా చేస్తూ ఉంటాడో తన ఆజీవన పర్యంతము ఎట్టయితే సుఖములను అనుకున్నాడో, వేటి ద్వారా అయితే తాను ఆనందాన్ని అనుభవించుననే భ్రాంతికి లోనైతున్నాడో, ఏవేవైతే ఏ కోరికలైతే మానవుడు వీలు కానటువంటివన్నీ కోరుకుంటున్నాడో, 100,000 సంవత్సరాలు బతకాలని, అనేక మంది స్త్రీలు ఉండాలని, భార్యలు ఉండాలని, కొడుకులు ఉండాలని, వాళ్ళకు మళ్ళా కొడుకులు పుట్టాలని, వాళ్ళకి పెళ్ళిళ్ళు, వాళ్ళకి మనవళ్ళు కలగాలని, సర్వసంపదలు ఉండాలని, మళ్ళా వాళ్ళకు వారసత్వంగా ఈ సర్వసంపదలన్నీ వాళ్ళకు ఉండాలని, ఇవన్నీ ఏవైతే అన్నీ కోరుకుంటున్నాడో, తన యొక్క జీవన పర్యంతము వేటైతే సుఖాలని అనుకున్నాడో, అవన్నీ సుఖాలని జీవన పర్యంతం అనుకుంటున్నాడో, వేటి ద్వారా అయితే తాను ఆనందమును వచ్చుననే భ్రాంతికి లోనయ్యి వాటిని అడుగుతూ ఉంటాడో, అలాంటి వాటన్నిటినీ ఒకే వరం కింద ప్రసాదిస్తానని చెప్పాడు. వాటి గురించి నచికేతుడు సమాధానము ఇస్తున్నాడు అనమాట. అట్లా ప్రలోభపడేవాడు ఉన్నాడనుకో, ఇప్పుడు యయాతి గుర్రంలో పోతూ ఉంటే దేవయాని స్నేహితులతో ఆడుకుంటూ, రాజుగారి కుమార్తె, శుక్రాచార్యుని కుమార్తె దేవయాని స్నేహితులతో పోయి ఆడుకుంటూ ఒక బాలు పోయి దాంట్లో పడితే బావిలో పడిపోయింది దేవయాని. అక్కడి నుంచి లోపల నుంచి అరిసే అరుపులు వినపడి దారింటి పోయే యయాతిరాజు పైన నుంచి బాణాలు వేసి దాన్ని పట్టుకొని దాంట్లో నుంచి ఆమెను లాగి రక్షిస్తాడు. రక్షించిన తర్వాత అద్భుతమైన సౌందర్యవతి ఆమెను చూసి మోహిస్తాడు. మోహించి నన్ను పెళ్లి చేసుకొని అడుగుతాడు. ఆల్రెడీ నాకు పెళ్ళిళ్ళు అయినాయి, కొడుకులు పుట్టారు, వాళ్ళకి పెళ్ళిళ్ళే, వాళ్ళలో పెద్దవానికి పెళ్ళి కూడా ఉంటుంది. వాళ్ళని పిలిచి అడుగుతాడనమాట. ఇట్లా ఇక వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకోకుండా ఈమెను అడుగుతాడు ఈ విధంగా, నువ్వు చేసుకో, నన్ను పెళ్లి చేసుకోమని. పెళ్లి చేసుకొని చాలా అందంగా ఉంటే ఆ అందానికి మోహించి ఆమె ఏమంటుందంటే, నేను ఇంకా యవ్వనవతిని, పెళ్ళి అని ఒక యవ్వనంలో ఉండేటువంటి అమ్మాయిని, నువ్వేమో ముసలోని అయిపోయినావు, నువ్వు యవ్వనవతిని కాదు, నన్ను కాపాడినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నా కానీ నిన్ను ఎట్లా చేసుకుంది నేను అని అంటే, నువ్వు యవ్వనాన్ని పొంది రాపో మరి అని అంటే, ఎవరైనా అక్కడ పోయి ఒక దారిలో అడుగుతాడనమాట. ఒక మునిని అడిగితే, ఎవరైనా నీకు గనక నీ వృద్ధాప్యాన్ని తీసుకొని నీకు యవ్వనం దారి పోస్తే గనక నువ్వు యవ్వనవంతుడు అవుతావు, అడుగు పో అంటే వాళ్ళ కొడుకులను పోయి అడుగుతాడనమాట. నాయన మీ యవ్వనాన్ని నాకు ఇస్తారా అని అంటే, కొడుకులంతా ఒక్క కొడుకు కూడా ఒప్పుకోడు. నేను ఇంకా రాజ్యం పరిపాలించాలనుకుంటే నాకు అప్పుడే వృద్ధాప్యం ఇస్తావా అని ఒకడంటే, ఇంకొకడు నేనుగా నాకు పెళ్ళే కాలేదు, నేను అన్నీ అనుభవించాలని నేను అనుకుంటా అంటే నాకు వృద్ధాప్యం ఇస్తావా, ఇట్లా అడుగుతారు. ఆఖరిలో ఉండే చిన్న పిల్లాడు ఉంటాడు, వాడు ప్రపంచ భావనలన్నీ ఎక్కి ఉండవు వానికి, ఇంకా తక్కువ వయసులో ఉంటాడు, 10-15 ఏళ్ల వయసులో ఉండేవాడు ఆఖరి కొడుకు. వాడు ఆలోచించి, ఏముంది ఇవన్నీ ఎందుకు పో, ఇంకా నాకు నీకంటేనా తండ్రివి, నువ్వు తీసుకోపో నా యవ్వనం అని చెప్పేశాడు. నాకు ఆ వృద్ధాప్యం ఇచ్చేయి నాకు ఆ వృద్ధాప్యం అని చెప్పి వాడొక్కడు మాత్రమే అంతగా వానిలోకి ఎక్కినలే ఇవన్నీ ప్రపంచ భావనలు. ఈ మిగిలిన వాళ్ళకి ప్రపంచ భావనలు ఆల్రెడీ ఎక్కాయి కాబట్టి తండ్రి ఈ విధంగా అడిగితే ఇయలే. ఈయన ఆ పిల్లోని యవ్వనాన్ని తీసుకొని వృద్ధాప్యం వానికిచ్చి పోయి ఆమెను పెళ్ళాడాడు. మళ్ళీ అంతకుముందు ఆల్రెడీ పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు. ఇవన్నీ ఆల్రెడీ అనుభవించాడు, జీవితాంతం అనుభవించినవే, రాజ్యం అనుభవించాడు, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు యముడు ఏవైతే చెప్పాడో ఈయనకు
అవన్నీ యయాతి మహారాజుకు ఉన్నాయి, మహారాజు కాబట్టి. లేదంటే బలవంతంగా సైన్యం తీసుకొచ్చి వాళ్ళ తండ్రి గురువు ఆయన ఏమైనా శపిస్తాడనే భయపడ్డాడు, కానీ లేదంటే బలవంతంగా కూడా తీసుకుపోగలడు ఆయమ్మను. అయితే శుక్రాచార్యుని కూతురు కదా ఆమె, అందువల్ల ఆమె ఈ విధంగా కోరినందువల్ల యవనం, నువ్వు యవనం అయితే నేను అంగీకరిస్తానని మళ్ళా యవనాన్ని కల్పించుకొని మళ్ళీ కూడా అనుభవించిన దాన్నే మళ్ళా అనుభవించడానికి మళ్ళా అట్లయినాడు. అందుకని ఈడ ఇవన్నీ ప్రలోభ పెడతా ఉంటే నచికేతుడు ఏమంటున్నాడు, ఇవన్నీ ఆ యయాతి మహారాజ్ చిన్న కొడుకు కదా, అవి ఎందుకు పో, నాకేం అవసరం లేదు, తీసుకోపో అన్నట్టు, నాకేం అవసరం లేదులే ప్రపంచంలో అటు దాని గురించిను అని ఈ నచికేతుడు కూడా సమాధానం ఇస్తున్నాడు, నాకేం అవసరం లేదు. ఇందులో అతి ముఖ్యమైనది ఏమిటంటే భోగించిన కొలది 2 లక్షణాలు ఏర్పడతాయి. భోగించే కొద్దీ 2 లక్షణాలు ఏర్పడతాయంట. అతి ముఖ్యమైనవి ఏంటంటే భోగించిన కొలది 2 లక్షణాలు ఏర్పడతాయి. ఒకటి భోగం అనే బలహీనత, ఆ భోగం అనే బలహీనత ఏర్పడుతుంది, అది అనుభవించాలని కోరికగా ఉండిపోయి. రెండవది అసంతృప్తి. రెండవది ఏంటంటే అసంతృప్తి. సంతృప్తికరంగా ఏదైనా సరే ఆ సంతృప్తికరంగా కాకుండా ఏదో శరీరం పట్ల భావంలో కలగాలి సంతృప్తి. భావంలో లేకుండా భోగించిన కొలది 2 లక్షణాలు ఏర్పడితే ఒకటి భోగం అనే బలహీనత ఉంటుంది. ఆ భోగించినది కూడా సంతృప్తి చెందిన దాన్ని అసంతృప్తిగా ఉంటే కనుక దాని పట్ల మళ్ళీ మళ్ళీ కలుగుతూ ఉంటుంది. ఆ బలహీనత ఒకటి, మళ్ళీ అసంతృప్తి ఒకటి. నిజానికి ఏదైనా భోగించిన తర్వాత సంతృప్తి కలుగుతుంది అని అందరూ అనుకుంటుంటే బుద్ధిగతమైనటువంటి భ్రాంతి ఉంటుంది. ఏదైనా భోగించిన తర్వాత సంతృప్తి కలుగునంటే శరీరానికి సంతృప్తి కలిగింది భోగించిన తర్వాత, కానీ బుద్ధిగతమైనటువంటి భ్రాంతి ఉంటుంది, బుద్ధిగతమైన భ్రాంతి. ఓసారి బయటికి భోజనానికి పోయి వచ్చినాం, ఆ కోర్టు నిర్వహణకు సిద్ధంగా ఉంది, మేము కోర్టులో అటెండ్ కావాలి. ఇంకా మేము వేసిన కేసుల విచారణ, నేను ఇన్స్పెక్టర్గా ఉన్నప్పుడు ఆయన ఏం చేశాడంటే ఇంకో లాయరు ఆయన కలిసి తెచ్చుకున్నారనమాట, తెప్పించినారు. ఫేమస్ అస్టోరియా అని ఫేమస్ హైదరాబాద్లో, దాంట్లో నుంచి బిర్యానీ. రాండి కృష్ణమూర్తి తిందురు రండి అని పిలిచారు. పిలిస్తే మేము భోజనం చేసి వచ్చాము, ఇప్పుడే కదా, ఇప్పుడే భోజనం చేసాం కాబట్టి తినలేము అని మేము. అక్కడి నుంచి చక్రధార ఉన్నాడేమో, నీ ముందు పోయినాడు కదా రూమ్లోకి, పిలువు చక్రధారను అన్నాడు. ఆయన కూడా మాతో పాటు వచ్చి భోంచేశాడు సార్ అని. ఆయన కూడా మాతో పాటు వచ్చి భోంచేశాడు, మేము కూడా భోంచేసాము, ఆయన భోంచేశాడు. లేదు వాడిని పిలువు, బిర్యానీ అన్నాడు అనుకో, వాడు భోంచేసినా సరే వచ్చి తింటాడు చూడు అన్నాడు ఆయన. అంతకుముందు ఆయనకు ఉన్నది, అర్థమైంది అది ఎప్పుడో. అందుకని పిలువు, లేదు భోంచేసినే తింటాడు బిర్యానీ అంటే అని వాళ్ళకి పోయి చక్రధారిని పోయి పిలిచాను, సార్ పిలుస్తున్నాడు పాప, పిలుస్తున్నాడు భోంచేస్తున్నాడు పో అంటే పోయినాడు. పోతానే అరే బిర్యానీ తినరా అస్టోరియాలో తెప్పించామంటే కూర్చున్నాడు. ఇంకా భోంచేసి వచ్చినాం కదా ఇప్పుడే, అట్లా అనమాట. శరీరపరమైనటువంటిది కడుపు నిండిందాడు ఆల్రెడీ, కానీ బుద్ధిపరమైనటువంటి ఆలోచన ఉంది, అది ఎట్లే భ్రాంతి దాని మీద, అది పోలే. కాబట్టి భోగించిన తర్వాత సంతృప్తి కలుగును అని అనుకుంటే బుద్ధిగతమైనటువంటి భ్రాంతి అట్లే ఉంటుంది. కానీ అగ్నిలో నెయ్యి పోస్తే మండుతుందే కానీ అగ్ని చల్లారదు. అట్లాగే మన లోపల ఇంద్రియములు, ఇంద్రియార్థములైనటువంటి విషయాలు, ఇంద్రియాలు కానీ ఇంద్రియార్థములైనటువంటి విషయాలు, ఈ రెండింటి మధ్య కూడా విషయావరణం అనేటువంటివి ఆవరణ చేత అజ్ఞానం ఏర్పడి, కాబట్టి ఏది నెయ్యి వేస్తుంటే మండుతుందే కానీ అగ్నిలోకి నెయ్యి పోస్తే చల్లారకుండా ఉన్నట్లు మన లోపల ఉండేటువంటి ఇంద్రియములు, ఇంద్రియార్థములైనటువంటి విషయములు, ఈ రెండింటి మధ్య కూడా విషయావరణ అనేటువంటి ఆవరణ చేత అజ్ఞానం ఏర్పడి, విషయావరణ అనేటువంటి ఆవరణ చేత అజ్ఞానం ఏర్పడి వాని యందు అగ్ని రగిలి జ్వలిస్తూ ఉంటుంది. వాటిలో ఏవైతే ఇవి కోరికలు అంతకుముందు తీర్చుకొని అంతకుముందు అనుభవించి ఉన్నప్పటికీ, ఆ తినే విషయంలో కానీ పదార్థాల విషయంలో కానీ ఏ విషయంలోనైనా అవి అనుభవించి ఉన్నప్పుడు అనుభవించిండే దాని యొక్క ప్రేరణతో దాంట్లో అట్లే గనక దాంట్లో ఉంటే అది ఏం చేస్తూ ఉంటుంది, అది మళ్ళీ వాసన రూపంలో నీకు గుర్తు చేస్తూ ఉంటుంది దాన్ని పొందమని. కాబట్టి ఆ అజ్ఞానమైనటువంటి ఆ అగ్ని జ్వలిస్తూనే ఉంటుంది.
ఆ విషయావరణం అనేటువంటి దాంట్లో నుంచి దాన్ని విషయంగా మారాలి అంటే దాంతో తాదాత్మ్యం చెందితేనే. అదేదో లభించిన దాన్ని తినేసి దాని గురించి ఆలోచన పెట్టుకోలేదనుకో, ఆహా ఎంత బాగుందనో లేకపోతే ఇట్లాంటిది మళ్ళీ మళ్ళీ కావాలనో ఆలోచన కనుక లేదనుకో, విషయావరణంలో నుంచి బయటపడినామనుకో, ఏదో అప్పటికప్పుడు యథాలాపంగా లభించిండే దాన్ని తిని దాని పట్ల ఇది కాకుండా ఉంటే మామూలుగా ఉంటుంది. లేదంటే అది ఏం చేస్తుంది, ఆ అజ్ఞాన అగ్ని జ్వలిస్తూ ఉంటుంది. ఎక్కడైనా జ్ఞానాగ్ని అనేది జ్వలించడం మనకి అన్ని చోట్ల తత్వ విచారణలో వింటూ ఉంటాం. జ్ఞానాగ్ని అనేది ఎప్పుడు జ్వలిస్తుంది. జ్ఞానాగ్ని జ్వలించే కొద్దీ తత్వ విచారణలో జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అన్నారు ఒక వాక్యం. జ్ఞానము అనేది జ్ఞానాగ్ని చేత ఈ కర్మలన్నీ తొలగించుకోవచ్చు అని అన్నారు. తత్వ విచారణలో జ్ఞానాగ్ని గురించి వింటాం కానీ ఈ అజ్ఞానాగ్ని చూడు, ఇక్కడ అజ్ఞానాగ్ని అంట. అజ్ఞానాగ్ని ఏంది? ఈ కోరికల పట్ల రగిలిచ్చేది, కోరికల్ని మళ్ళీ గుర్తు చేసేది, విషయాల పట్ల విషయాల చేత అజ్ఞానం మరింతగా వృద్ధి పొందేటట్టు, భ్రాంతి మరింత గట్టిపడేటట్టు చేస్తుందే ఇది అజ్ఞానాగ్ని. జ్ఞానాగ్ని చేసుకుంటూ పోతేనేమో జ్ఞానాగ్ని జలిస్తూ ఉంటే నిరంతరం అజ్ఞానం అనేది పోయి జ్ఞానాగ్ని చేత విషయాలు తెలియబడి కొత్తగా ఈ వాసనలన్నీ తొలగించుకునేటువంటిది ఏర్పడుతుంది. దానివల్ల ఈ కర్మలను తొలగించుకునే పని కూడా జరుగుతుంది. కానీ అజ్ఞానాగ్ని వల్ల మళ్ళీ వాసనలు రేకెత్తించి మళ్ళీ నీకు గుర్తు చేసి మళ్ళీ నేను దాన్ని లాగి పడేసేటట్టు చేస్తుంది. మాయా మిథ్య ఈ రెండు కూడా చాలా చాలా బలవత్తరమైపోతాయి. ఈ మాయ అనేది మిథ్య అనేది ఈ రెండు బలవత్తరమైపోతాయి. భ్రాంతుల్ని తొలగించుకుంటూ పోయేటట్టు ఉండాలి. జ్ఞానాగ్ని జ్వలిస్తే భ్రాంతులు తొలగిపోతూ మాయా ఇవన్నీ తొలగిపోతూ ఒక్కొక్క మెట్టు పైకి పోతారు. ఈ అజ్ఞానాగ్ని జ్వలించిందనుకో, ఇవి ఏవైతే అనుభవాలుగా వాసనలుగా విషయాలుగా ఉన్నాయో విషయావరణంలోకి లాగుతాయి. మళ్ళా ఈ రెండింటిని కలిపితేనే భ్రాంతి అంటారు. ఈ మిథ్య మాయ అనేటి దాని వల్ల ఏర్పడినటువంటి బలవంతంగా నీకు బలవత్తరంగా నీలో కలిగిండే ఈ రెండింటిని కలిపితే భ్రాంతి అంటారు. అయితే ఎందువల్ల బలపడతాయి అంటే భోగించే కొలది ఇంకనూ భోగించాలి అనేటువంటి ఆశ వల్ల. ఎందువల్ల బలపడతాయి ఇవి అంటే భోగించే కొద్దీ ఇంకా భోగించాలనేటువంటి ఆశని ఆసక్తిని మిగిల్చినటువంటి లక్షణము. ఈ ఆశ ఆసక్తిని మిగిల్చేటువంటి లక్షణం దాంట్లో ఉంటుంది, ఇంకా భోగించాలనేటువంటి ఆశలో. ఆ లక్షణం ఏం చేస్తుంది? భోగ్యముల్లో ఉంటుంది. ఈ భోగి అనేవాడు భోగించేవాడు, భోగ్య వస్తువు ఏదైతే ఉందో భోగించేది ఆ రెండిట్లోనే ఉంటుంది. ఇది ఆ లక్షణం ఆసక్తిని ఆశని మిగిలిచ్చే లక్షణం దాంట్లో ఉంటుంది. జీవునికి ఉన్నటువంటి రెండు అభిమానములు ఏమిటంటే, జీవునికి రెండు అభిమానాలు. ఏమి అభిమానాలు ఆ రెండు అంటే, ఒకటేమో కర్తృత్వ అభిమానము, రెండోది భోక్తృత్వ అభిమానం. కర్తృత్వ అభిమానం ఒకటి, నేను కర్తను, నేను అనుభవించాలనేటువంటిది. భోక్తృత్వ అనుభవము, అనుభవించేటువంటి స్థితి. ఈ రెండు అనగా జగత్తును భోగించవలననేటువంటి ఆసక్తి కలిగి ఉండి జగత్తులో ఉన్నటువంటి పదార్థ రూప విషయరూప సుఖాలన్నింటినీ అనుభవించాలనేటువంటి ఆశని కలిగి ఉంటే, చూడండి, కర్తగాను భోక్తగాను రెండుగా ఉన్నాడు అనుకో, జగత్తును భోగించవాలనేటువంటి ఆసక్తి కలిగి ఉంటుంది. జగత్తులో ఉండే విషయాలన్నీ ఏవైనా కానీ అవి 5 రకాలైనటువంటి చెప్పిరు కదా, 5 ఆ పదార్థాలతో కూడే ఉంటాయి అన్నీ, శబ్దస్పర్శ రసరూప గంధాలతో కూడే. ఆ 5 రకాలైన ప్రకృతి సంబంధమైనటువంటివన్నీ భోగించాలనే ఆసక్తి ఉంటుంది. మళ్ళీ జగత్తులో ఉన్నటువంటి పదార్థ రూప విషయరూప సుఖాలన్నీ అనుభవించాలనేటువంటి ఆశని కలిగి ఉంటుంది. ఆ వాటి ద్వారా భోగించేటప్పుడేమో నా ప్రయత్నం వలనే ఇవి సిద్ధించినవి, అవి సిద్ధించినవి, నా ప్రయత్నం చేసినందువల్లే నాకు ఇవి సిద్ధించినాయి అనేటువంటి కర్తృత్వ అభిమానం కూడా ఉంటుంది. అవి ఉన్నప్పుడు ఏమవుతుంది? కర్తగా తాను చేసిన దాన్ని అన్నిటికీ కూడా ఆ చేసిన యొక్క కర్మ ఫలితం మళ్ళీ అంటుంది. అది పుణ్యకర్మలు చేసింటే పుణ్య ఫలితం, పాపకర్మలు చేసింటే పాప ఫలితం. ఏ రకమైనటువంటి తటస్థ స్థితిలో కర్తగా లేకుండా చేసినామనుకో, దొరికింది ఏదైనా కానీ అది తారసపడింది, అనుభవించినావు, దాని పట్ల నీకు కర్తృత్వ భావన లేదు, భోక్తృత్వ భావన కూడా లేదు యథాలాపంగా. అప్పుడు నీకు కర్మ అంటే స్థితి ఉంటుంది.
అది ఎట్లా అంటే అకర్తగా ఉండడం. కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచనలు, భోగము, ప్రపంచాన్ని భోగించాలనే ఆశ, ఇవన్నీ ఏవి కలిగిస్తున్నాయంటే కర్తృత్వం, భోక్తృత్వ భావన ఉంటే మళ్ళీ ఆశ, ఆసక్తి ఈ రెండు అట్లాగే దానిని అంటిపెట్టుకొనే ఉండి మళ్ళీ నీకు ఆశ, ఆసక్తిని కలిగిస్తూనే ఉంటాయి. సమయం వీటికి సరిపోయింది. ఈ పేరకట్ నుండి రేపు చదువుదాం. ఇంకా మంగళం చెప్పండి. మంగళం చెప్పు వెంకటేశం. వెంకటేశ్వరు మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై.